ఈ టెంపుల్లో భారతమాత విగ్రహం కూడా పెట్టడం అన్నది చాలా విశేషంగా చూడొచ్చు. మనం ఆలయాల్లో బ్రహ్మ కూడా కొలువుదీరి ఉండడం అన్నది విశేషంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు బుద్ధుడు జ్ఞానోదయమైన రావి చెట్టు ఆకులు కూడా ఇంతలాగా దాచి తీసుకురావడం అన్నది మామూలు విషయం అయితే కాదు. ఆంధ్ర శబరిమలైగా పిలువబడే ద్వారపుడి అయ్యప్ప క్షేత్రంలో మనం ఇప్పుడు ఉన్నాం. ఆంధ్ర వైకుంఠం అని ఎందుకంటామంటే ఒకటి కాదు రెండు కాదు, అన్ని పుణ్యక్షేత్రాలు భారతదేశంలో చాలా చాలా పుణ్యక్షేత్రాలు అయితే కొలువుదీరి ఉన్నాయి. అన్ని పుణ్యక్షేత్రాల్లో చాలా మటుకు మాక్సిమం అన్ని కవర్ చేసేసి ఇక్కడ పెట్టేశారండి. చూడడానికి చాలా చాలా బాగుంటుంది, మనసు కూడా చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. నా వెనక్కి చూసారా, మనం ఇప్పుడు ఉన్నాం ఆంధ్ర వైకుంఠం శ్రీ వెంకటేశ్వర దశావతారాలు కలిగిన వెంకటేశ్వర స్వామి దేవాలయం అన్నమాట ఇది. అయితే ఇప్పుడు మనం వెనకాల ఉన్నది పెద్ద ఆర్క్, మన భాగవతాన్ని రిప్రజెంట్ చేసేలా మనకి అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేస్తూ ఉంటాడు కదా, అదే మనకి కనిపిస్తుంది అనమాట. మనకి చూస్తున్నట్లయితే చాలా పెద్దగా కనిపిస్తుంది. కృష్ణుడికి అర్జునుడు గీతోపదేశం చేస్తున్నప్పుడు ఏదైతే మనకి ఉంటుందో అదే ఇక్కడ రథం తోలుతూ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట అర్జునుడికి గీతోపదేశం. అది మనం ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ.